నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ని సీఎం క్యాంప్ ఆఫీస్ గా మార్చేశారు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మరి గడిచిన 5 ఏళ్లు కూడా ఈ తాడేపల్లి ప్యాలెస్ లో ఏకంగా 118 టన్నుల చికెన్ ను 23 టన్నుల మటన్ ను కొనుగోలు చేశారట. మరి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా గడిచిన 5 ఏళ్లు మాకు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కనీసం టీకి కూడా దిక్కులేదు, ఈ చికెన్ గోల్ ఏంటి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే ఏదైనా స్కామ్ జరిగిందా? ఈ స్కామ్ లో కూడా ప్రజాధనాన్ని కొట్టేశారు. మరి ఏం జరిగింది? లేదు అంటే ఇంకా రౌడీ ముక్కల్ని తయారు చేశారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి మొత్తానికి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే సార్. గడిచిన 5 ఏళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ని సీఎం క్యాంప్ ఆఫీస్ గా మార్చేసుకున్నారు. ఏ మీటింగ్ జరగాలన్నా సరే తాడేపల్లి ప్యాలెస్ కి రావాల్సిందే అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు సార్. మరి ఈ నేపథ్యంలో 5 ఏళ్లలో ఏకంగా 118 టన్నుల చికెన్, 23 టన్నుల మటన్ ని వినియోగించారట. అంటే ఏం జరిగింది? ఇంకో పక్క ఆ పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, నేతలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, అసలు మాకు టీకే దిక్కులేదు, ఇంకా మటన్ చికెన్ ఇవన్నీ మాకేం తెలుస్తాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళు చూపించిన ఆధారాల ప్రకారం చూసినట్లయితే అసలు ఈ చికెన్ మటన్ పేరిట ఏమైనా స్కామ్ జరిగిందంటారా? లేదు అంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చూస్తున్నట్లయితే గంజాయి బ్యాచ్ రౌడీ ముక్కల్ని కలుస్తున్నారు, రౌడీలను ఎవరైనా తయారు చేశారా ఏంటి అనే అనుమానాలు అయితే కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారు? తాడేపల్లి ప్యాలెస్ సీఎం క్యాంప్ ఆఫీస్గా మారిన నేపథ్యంలో అక్కడ జరిగిన ఆదాయమే ఉండదు, వ్యయాలకు సంబంధించిన లెక్క బయటికి రావడం జరిగింది. ఏ ఆఫీస్లో అయినా ఎక్కడైనా ఖర్చుల కోసం కొంత అమౌంట్ తీస్తూ ఉంటారు. అంటే అతిథులు వచ్చినప్పుడు కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఛాయ్కు, అలాగే స్నాక్స్కు, ఇట్లాంటి వాటికి కొంత ఖర్చు లెక్కలు చూపిస్తుంటారు. అయితే ఆశ్చర్యకరంగా ఏంటంటే ఊహలకు అందనంత ఖర్చు చూపించినప్పుడే ఇవన్నీ కూడా మినిమంగా చూపించినట్టయితే ఎవరికి పెద్ద అనుమానం రాదు. రోజువారీ ఖర్చులు ఎంత ఉంటాయి ఆ ఖర్చులను చూపించినట్టయితే పెద్ద అనుమానం రావు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇచ్చిన లెక్కల ప్రకారం 118 టన్నుల చికెను, 23 టన్నుల మటన్ వినియోగించినట్టుగా 5 ఏళ్ల కాలంలో అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే రోజు 40 నుంచి 200 కిలోల వరకు చికెను, 10 నుంచి 60 కిలోల వరకు మటన్, అంటే దాదాపు 200 మంది నుంచి 300 మందికి భోజన సదుపాయం కల్పించినట్టే ఈ లెక్కల వాళ్ళు కొనుగోలు చేసిన దాని ప్రకారం చూస్తే రోజుకు 200 నుంచి 300 మంది వరకు భోజన ఏర్పాట్లు చేయడానికి వీలవుద్ది. ఏది చికెన్ మటన్ కాకుండా ఇంకా కూరగాయలు ఇవన్నీ ఉంటాయి. ఆ లెక్కలు బయటికి రాలేదు. కేవలం చికెన్ మటన్కి సంబంధించిన లెక్కలు మాత్రమే మనం చూసుకుంటే 200 నుంచి 300 మందికి భోజన ఏర్పాట్లు చేయగలిగే సామర్థ్యం వాటికి ఉందనేది మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ చూసుకున్నట్టయితే సీఎం క్యాంప్ ఆఫీస్లో 200 మంది ఎవరు కలవడానికి వెళ్ళారనేది ముఖ్యమైన అంశం. కలవడానికి వెళ్ళినట్లయితే వాళ్ళు భోజనం చేసి వస్తారా? సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరుంటారు? ఎక్కువగా ఉండేది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతినిధులు. వాళ్ళు ఎంతమంది వెళ్తారనేది ముఖ్యమైన అంశం. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్లకు భోజన సదుపాయాలు కల్పించడం, అంటే వాళ్ళతో పాటు కొంతమంది వెళ్తుండొచ్చు. అయితే మొత్తం మీద ఎంతమంది వెళ్ళినా రోజు అందరు వెళ్ళరు. ఎందుకంటే ఉన్నదే 175 మంది శాసనసభ్యుల్లో 151 మంది వాళ్ళు గెలిచిన వాళ్ళు. 150 మంది రోజు వెళ్ళే అవకాశం లేదు. దాంతోపాటుగా ఎంపీలు వెళ్ళే అవకాశం లేదు. ఏమైనా వెళ్తే ఒక 10-20 మంది వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా తన చుట్టూ ఉన్న కోటరీ మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది. అయితే మీరు చెప్తున్న లెక్కల ప్రకారం మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో తాడేపల్లి ప్యాలెస్లో మేము కనీసం మాకు టీ కూడా ఇవ్వలేదు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు. ఒకవేళ మేము అతనిగా కలవడానికి వెళ్ళాలంటే కనీసం కారు ఆపిన తర్వాత 2 కిలోమీటర్ల వరకు నడిచి తర్వాత అతన్ని కలవాల్సి ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డిని కలవడమే గగనమైన తరుణంలో రోజుకు 200 మంది అతిథులకు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఈ వినియోగం జరిగిందనేది ఇక్కడ ప్రశ్న. దీనికి సంబంధించి లోతుగా ఎంక్వైరీ జరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయొచ్చు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ప్రభుత్వం అంటే, ముఖ్యమంత్రి అంటే, క్యాబినెట్ అంటే ప్రభుత్వ ఆస్తులకు, ప్రజల ఆస్తులకు ఒక కస్టోడియన్ లాగా ఉండాలి. వాళ్ళే స్వాహా చేసే అవకాశం ఉన్నట్టయితే వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు ఏ విధంగా చూస్తారనేది చూడాలి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకునేది ఓట్ల ద్వారా, ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకునేది. అంటే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలి. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కూడా నేను ఎలాంటి నిష్పక్షపాతంగా ఉంటాను, ఎలాంటి ప్రలోభాలకు లొంగనని చెప్పి ప్రమాణం స్వీకారం చేస్తుంటారు. అలాంటిది ఇక్కడ దాదాపుగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది 2 విషయాలు. ఇక్కడ
ఒకటి లేని లెక్కలు క్రియేట్ చేయడం ఒకటైతే అదొక స్కామ్గా మనం గుర్తించవచ్చు. అంటే అసలు ఆ 118 టన్నుల చికెన్ను అసలు కొనకపోవడం, 23 టన్నుల మటన్ కొనకపోవడం, ఊరికే లెక్కలు రాసి పెట్టుకోవడం, దాని ద్వారా వచ్చే ఆదాయం ఎవరికో ఒకరికి జేబులోకి వెళ్ళడం, అదొకటి మనం అనుకోవచ్చు. లేదు అంటే నిజంగానే కనుక అది వినియోగం జరిగితే ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కాకుండా తన సొంత బ్యాచ్కి ఏమైనా అక్కడ అరేంజ్మెంట్స్ చేశారా, తనతో ఉన్నవాళ్ళు మనం ఏదైతే ఇప్పుడు తనతో పాటు ఉన్న లిక్కర్ బ్యాచో లేదంటే బెట్టింగ్ బ్యాచో ఈ బ్యాచ్లను ఏమన్నా అక్కడ ఆ ప్యాలెస్లో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సౌకర్యాలు కల్పించాలా? అందరూ అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్. తాడేపల్లి ప్యాలెస్ లోపలికి వెళ్ళాలంటే ఎంతో సెక్యూరిటీ, మీరన్నట్టుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కొన్ని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళాలి. మరి నిజంగా ఇంత కొనుగోలు చేసినట్లయితే లోపల ఏ బ్యాచ్ నన్నా రెడీ చేశారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాల్సి ఉంటుంది. ఒకటి, వాళ్ళు లేని లెక్కలు రాసి దాన్ని స్వాహా చేయడం ఒక లెక్క అయితే, నిజంగానే కొనుగోలు చేసినట్టయితే అది ఎవరికి వడ్డించారు, ఎవరికిచ్చారు, ఎవరికి దానికి భాగస్వామ్యం కల్పించారు, ఈ 200, 300 మందికి భోజన సదుపాయాలు ఎవరికి కల్పించారు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వాళ్ళు కల్పించలేరని చెప్పి వాళ్ళు చెప్పేస్తున్నారు. వాళ్ళు మనకి కనీసం నిజం కూడా మనం చూసుకున్నట్టయితే ఒక జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే, ముఖ్యం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గారు కలవాలంటే చాలా కష్టమైన పని. రోజు కలిసే అవకాశమే లేదు. సెక్రటరేటు పరిసర ప్రాంతాల్లో కలిసే అవకాశం ఉంటుంది కానీ తాడేపల్లి ప్యాలెస్లో ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశం లేదు. తనకు దగ్గర వ్యక్తులు, చాలా దగ్గరున్న వాళ్ళే వెళ్ళే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి అంత అవకాశం కూడా ఉండదు. అలాంటి సందర్భంలో మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది లేని అకౌంట్ను క్రియేట్ చేశారా, లేదంటే వాళ్ళకు సొంత బ్యాచ్ అంటే ఎవరైతే అరాచకాలు సృష్టించడానికి ముందుంటారో, ఎవరైతే లిక్కర్ బ్యాచ్ ఉందో, ఎవరైతే బెట్టింగ్ బ్యాచ్ ఉందో, ఎవరైతే మాఫియా బ్యాచ్ ఉందో వాళ్ళని అక్కడ ఏమంటారు, వాళ్ళని తయారు చేసి బయటకు పంపించడానికి ఆ బ్యాచ్ని ఏమైనా తయారు చేశారా అనేది ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ లెక్కలు బయటికి తీయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. మీరన్నట్టుగా లెక్కలు చూపించి ప్రజాధనాన్ని గనుక కొట్టేసినట్లయితే ఏ విధంగా చూడాలంటారు? ఆఖరికి భోజనం విషయంలో కూడా ఇటువంటి స్కామ్‌లకి పాల్పడడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా గడిచిన ప్రభుత్వ హయాంలో అంటే ఏ వ్యవస్థను తీసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మనకు ఒక స్కామే కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ఒక మంచి స్కీమ్‌ను పెట్టి ఆ మంచి స్కీమ్ ద్వారా ప్రజలకు ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. మనం వేరే కొన్ని స్కీములు ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల్లో కూడా కొంత లబ్ధి చేకూరే విధంగానే పథకాలు అమలైనట్టుగా మనం చూడడం జరిగింది. గతంలో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను చూసినాం. వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా వాలంటీర్లకు డబ్బులు ఇస్తూ దాన్ని మరొకరికి అవుట్సోర్సింగ్ ఇవ్వడం ద్వారా అక్కడ కూడా కొంతవరకు స్కామ్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇది ఏది చేసినా అటు ఉపయోగకరమైన పనులు చేస్తున్నట్టు కనిపించినా అందులోనూ స్కామే, ఇట్లాంటి వాటిలోనూ అంటే ప్రతి దాంట్లోనూ మనకు స్కామే కనిపిస్తుంది. 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 24 మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఏ పని ప్రారంభించినా, ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అందులో ఆదాయం వచ్చే విధంగా, ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆదాయం తేవడానికంటే కూడా తన మనుషులకు, తన పార్టీ ఫండ్కు దీనికోసం ఎక్కువగా ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ఈ డబ్బులన్నీ ఉన్న కారణంగానే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 నేను 20 ఏళ్ళు అధికారంలో ఉంటా ఎట్లా ఈ డబ్బులన్నీ సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే డబ్బులతోటే రాజకీయం చేస్తున్నారు. ఎక్కువ ఎవరు ఖర్చు పెట్టగలిగితే వాళ్ళే గెలిచే అవకాశాలు మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో వివిధ పథకాల ద్వారా వచ్చే సొమ్ము అంతా కూడా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము. ఈ సొమ్ము అంతా కూడా పార్టీ ఖాతాలోకి వెళ్ళిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం లిక్కర్ స్కామ్ని చూడం. లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనేది ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో చాలా విషయాలు తెలుసుకునేది అంటే ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారో వాళ్లకు సరఫరా చేయడం జరిగింది, వాళ్ళు గెలవడానికి ఈ డబ్బుల్ని వాళ్ళకి అందించడం జరిగింది అనేది ప్రాథమికంగా ఒక నివేదిక రావడం జరిగింది. అంటే లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బు, ఇలాంటి పథకాల ద్వారా వచ్చిన డబ్బు ఇదంతా కూడా అంటే 2024లో ఎన్నికల్లో గెలవడానికి తనకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా ఈ డబ్బులను పంపించాలనే ఉద్దేశంతోటిగా ఇదంతా కూడా కూడబెట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రజలు చివరికి 11 సీట్లే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏమేమి జరిగాయి అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ బయటకు తీస్తుంది. అయితే ఆ ప్రభుత్వం వైసీపీ నాయకులు అనొచ్చు, ఇదంతా కక్ష సాధింపు చర్య అనొచ్చు. కానీ అక్కడ మనకు లెక్కలు బయటపడుతున్నాయి, ఆధారాలు బయటపడుతున్నాయి. లిక్కర్ స్కామ్కి సంబంధించి, మిగతా స్కామ్స్కి సంబంధించి, భూ ఆక్రమణలు, భూదందాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఆధారాలతో బయటకు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి గత ప్రభుత్వ హయాంలో ఏ దాన్ని తీసుకున్నా, ఏ స్కీమ్ని తీసుకున్నా స్కామే కనిపిస్తుందని, మరి ఈ వ్యవహారంలో కూడా ఏదో ఒక స్కామ్
స్కామ్ చేసే ఉంటారని చెప్పి మరి ఈ ఈ విధంగా భోజనం అడ్డుపెట్టి ఇలా ఇటువంటి స్కామ్ కి పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.